ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రేమకి పెద్దరికాన్ని, మనసుకి మంచితనాన్ని, కోడలికి గౌరవాన్ని, ఇంటికి నిండుదనాన్ని ఇచ్చే ఏకైక పాత్ర అత్త. అలాంటి అత్త చేతి వంట తింటే కడుపు నిండిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు మన అత్తమ్మ స్పెషల్ చట్పట్లో ఏ అత్తమ్మ వచ్చి వంట చేస్తున్నారో చూద్దామా. ఈ రోజు అత్తమ్మ చట్పట్ స్పెషల్లో తన చేతి వంట మనకి రుచి చూపించడానికి వచ్చారు సైనిక్ పూరిలో ఉంటున్న విజయలక్ష్మి గారు. సో లెట్స్ వెల్కమ్ విజయలక్ష్మి గారు. హాయ్ అత్తమ్మ. హాయ్ కోడలా, ఎలా ఉన్నారు? బాగున్నాను, నువ్వు ఎట్లా ఉన్నావు? బాగున్నాను. సరే అత్తమ్మ, విజయలక్ష్మి నీ పేరు చాలా పెద్దగా ఉంది కాబట్టి నేను విజయత్త అంట. ఓకే సరే అత్తమ్మ. సరే ఓకే. అయితే మరి ఈ రోజు ఇలా అత్తమ్మ స్పెషల్ చట్పట్లో మీరు మమ్మల్ని కలుసుకొని మీకు తెలిసిన మీ చేతి వంట సూపర్ వంటకాన్ని మాకు చూపిస్తున్నారు. ఏం వంటది? కందకూర. కందకూర మీరెవరి దగ్గర నేర్చుకున్నారు? నేను ఓన్ గా నేర్చుకున్నా. అమ్మో, మా అత్తమ్మ కొంచెం డేంజరే. ఓన్ గా నేర్చుకున్నారు. మీరు మీ అత్తమ్మ దగ్గర వంట నేర్చుకున్నారా? లేదు లేదు, అమ్మ దగ్గరే. అత్తయ్య గారు లేరు, అందుకని నేనే ఓన్ గా నేర్చుకున్నాను. అత్త లేని కోడలు ఉత్తమురాలమ్మా కదా. కోడలు లేని అత్తలు నాచురాలమ్మా. అయ్యో అత్తమ్మ, నువ్వు అనుకుంటే నాకు కోడలు ఉంది కదా, అందుకని. ఇప్పుడు ఎలా అత్తమ్మ రోజులో ఉన్నారు. నేను ఒక కోడలు ఇంట్లో, ఒక కోడలు ఎంతో మంది, బోలెడు మంది కదా. సరే అత్తమ్మ, కందకూర ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఫస్ట్ చూసేద్దాం. ఓకే. కందకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న కంద ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, తాలింపు గింజలు, బెల్లం, చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, పసుపు, నూనె. సో విజయత, మనకు అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. చక్కగా కందను కూడా తొక్క తీసేసి కట్ చేసి పెట్టారు. ఇది ఉడకబెట్టి పెట్టాను. ఉడకబెట్టారు, అందుకే పసుపేసి ఉడకబెట్టి పెట్టాను. కొంచెం పసుపేసి ఉడకబెట్టాలి. వెనక తొక్కంతా తీసేస్తాను. తొక్కు తీసేసి ఇదిగో ఉడకబెట్టేసాను. వీటిని పసుపేసి కొంచెం 2 విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసి పెట్టేశాను. టూ విజిల్స్ అంత ఉడకాలి కంద. ఓకే ఓకే. గట్టిగా ఉంటుంది కదా, వెనక తోలు బాగా మట్టి మట్టిగా ఉంటది కదా. కడిగేసేయాలి దాన్ని. కడిగిన తర్వాత మనం పీల్ చేసిన తర్వాత కడిగేసుకోవాలి. కడిగేయచ్చు, ఏమవుదు. సో కడిగేసి దాని ముక్కల్లాగా ఈ సైజు ముక్కల్లాగా కట్ చేసి కొద్దిగా పసుపేసి వాటర్ పెట్టాలా. వాటర్ కొద్దిగా వేసి వాటర్ వేసి బాయిల్ చేసి పెట్టాలి. కుక్కర్ లో పెట్టేసి 2 విజిల్స్ రానివ్వాలి. విడిగానే ఉడకపెట్టుకోవచ్చు కదా. ఉడకపెట్టుకోవచ్చు, కాకపోతే దాన్ని ఇదిగో ఇట్లా ఉంటుంది తొక్క. ఈ తొక్కని తీసేసి నేను చూసా కందని. ఈ కంద మీద నాకు సామెత కూడా తెలుసు, కందకు లేని దురద కత్తికి. ఇది కోసినప్పుడు చేతులు దురద వస్తాయి, అందుకనే కడిగేయాలి దాన్ని. నేను కావాలని ఒకసారి అసలు ఏంటి దీని దురద సంగతి అని చెక్ చేద్దామని కందని పట్టుకుని మా అమ్మమ్మ ఫ్రై చేస్తారు. ఇది కందని ఇలా గ్రేట్ చేసి చేస్తారు. నేను చేస్తా అని చేసా. అంటే లైట్ లైట్ గా ఇక్కడ కొంచెం దురద వస్తుంది, బాగానే వస్తుంది. నాకెందుకు కొంచెం లైట్ గానే, ఓహో ఇదే అనమాట. కత్తి కోస్తున్నప్పుడు దీనికి లేని దురద నిజంగానే దానికి ఎందుకు ఎవరైనా బాగా తిట్టాలనిపించినప్పుడు అనొచ్చు, నీకు లేని సామెత చెప్తారు కదా. ఎస్, అది అత్తమ్మ సంగతులు. కంది ఇలా ఉంటది. దీన్ని నీట్ గా పీల్ చేశారు, ముక్కలా కట్ చేశారు, పసిపసి ఉడికించి రెడీగా పెట్టారు. సగం పని చేస్తారు, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? ఎందుకంటే కోడలికి ఈజీగా వంట నేర్పించాలి కదా, అందుకని సగం పని నేనే చేసేసాను. మాత్రం భయం ఉండాలి అత్త. ఈ మధ్య మాదే రాజ్యం అయిపోతుంది కదా కదా. అవునంట, ఎందుకంటే నేను సపోర్ట్ చేస్తా కోడళ్ళకి. సూపర్ అత్త. అయితే బాండి పెట్టేశాను. బాండి వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన వెంటనే మామూలుగా మనం కూరకి ఎలా స్టార్టింగ్ అయితే తాలింపు వేస్తాం అట్లాగే వేయాలి. అన్ని పోపు గింజలు. ఇది చాలా ట్రెడిషనల్ వంటకం మా అత్తమ్మ. ట్రెడిషనల్, ఎప్పటి నుంచో చేస్తున్నావు? చాలా పాతది. ఓకే. కందతో ఇప్పుడు యాక్చువల్ గా ఏదైనా ఫ్రై, జీడిపప్పులు కలిపి అలా మేము కొంచెం స్పైసీగా ట్రెండీగా చేసుకుంటాం. ఇలా కూర అనేప్పటికీ కొంచెం పులుసు దీన్ని చాలా దూరంగా పెడతారే. ఎప్పుడో ఒకసారి నెలలో మహా ఒక్కసారి వండుతారో వండరో కదా. ఎందుకని అంటే ఎలా చేసుకోవాలో తెలియదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటి రోజుల్లో అందరికి తెలియదు కదా, ఇది చాలా ఓల్డ్. అవును,
వంట. తెలిసినవి బెండకాయ, బీరకాయ, దోసకాయ, దొండకాయ. అంతే. ఈ తప్పితే మీ మెనూలో ఇంకో కూర ఉందా? ఉండండి, మీ అత్తగారితో చెప్తాను. కాదత్తమ్మా, అవును. ఇలా చక్కగా కంద తీసుకొని వెరైటీగా కూర చేయాలి. ఆయిల్ వేడెక్కింది, గరిటి మీరు వేయండి అత్తమ్మా, నేను వేయిస్తాను. మీరు వేసేయండి. ముందు పోపు గింజలు పోపు వేయాలి. గింజలు, దీనిలో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, మిరపకాయ. నో జీలకర్ర? జీలకర్ర లేదు వద్దు. దీనిలో కొద్దిగా పచ్చిశనగపప్పు, మినపప్పు వేసాము, ఆవాలు వేసాము, ఎండుమిర్చి వేసాం. పోపు వేగుతోంది. కొంచెం పసుపు, స్పూన్ ఇచ్చాం పసుపు. వేగిన తర్వాత ముక్కల్లో కూడా వేసాం కదా మనం పసుపు, కొద్దిగా వేస్తాం. అందుకని పప్పులు కొద్దిగా వేగాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు కంపల్సరీ. కూరలా గుజ్జు కూరలా ఉంటుందా? గుజ్జు కూరలా మంచి స్పైసీగా కావాలంటే గనక కొంచెం ఎక్కువ మిర్చి వేసుకోవచ్చు. వేసింది మాత్రం నాకు వాత. తర్వాత కరివేపాకు. ఇప్పుడు వాతలు కరివేపాకుతో. వంటతో పాటు వాతలు కూడా పడాలి కదా మరి. అవును, వంట చేశాను తెలియాలి కదా. ఓకే, కరివేపాకు, పచ్చిమిర్చి వేగినాయి. ఇప్పుడు మనం ఉడకపెట్టిన కంద ముక్కలు వేసేసుకో. చూస్తుంటేనే చాలా వెరైటీగా ఉంది. కొంచెం వాటిని ఇట్లా కదిలించండి. ముక్కలు నేను పట్టుకుంటాను, మీరు ఎలా తిప్పాలో అలా. కొంచెం చిన్న ముక్కలు చేయొచ్చు, ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి గరిటెకి కట్ అయిపోతాయి. అయిపోయినాయి కదా. ఇప్పుడు దీనిలో కొంచెం చింతపండు గుజ్జు కొంచెం వేసారు అంతే. కొంచెం తర్వాత దీనిలో కొద్దిగా బెల్లం అంత గుజ్జు గుజ్జు అయిపోయింది. కొద్దిగా బెల్లం, కొంచెం బెల్లం ఇంకొంచెం పడుతుందా? చాలు. ఇప్పుడు ఏం వేస్తారు? ఉప్పు తగినంత ఉప్పు. తర్వాత కారం. కోడలి పిల్ల ఇట్లా కలపకూడదు, దాన్ని గుజ్జు చేస్తూ కలపకూడదు. ఇందాక పైన కలపాలి. అసలు ఇంత గుజ్జు చేసింది మీరు అత్తమ్మ, ముక్కలన్నిటిని గరిటతో నలిపేశారు. నేను కలుపుతుంటేనేమో గుజ్జు అయిపోతుందా? అది గుజ్జుగా అయిందంటే మళ్ళీ తినడానికి వీలుగా ఉండదు. అసలు గుజ్జు చేసిందే అత్తమ్మ. మళ్ళీ నీళ్లు పోద్దామా? అయిపోయింది, ఇంకా అయిపోయింది. సూపర్. ఇంతే, స్టవ్ ఆపేనా? ఆపేయచ్చు. ఓకే, ఇలా ఉంటుంది కూర. నేను ఇంకా దీన్ని మళ్ళీ నీళ్లు పోసి ఉడకపెట్టాలేమో అనుకుంటున్నా. లేదు, అక్కర్లేదు, అయిపోయింది. సో బౌల్లో చపాతీలో కూడా బాగుంటుంది కదా ఇది. అన్నింటిళ్ళల్లో ఇంత గుజ్జు చపాతీలో తినొచ్చు, అన్నంతో తినొచ్చు. రెడీ అయిపోయింది. ఇంకా రెడీ అవ్వలేదు, కొంచెం ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి దానికి. ఇది అత్తగారి స్పెషల్. చివర్లో నాది అనిపించుకోవాలి కదా మరి. అత్తగారి స్పెషల్ ఇది, ప్రెజెంటేషన్. సో పచ్చిమిర్చిని స్లైసెస్ లాగా కోసి చక్కగా మధ్యలో పుదీనా పెట్టి అటు ఇటు బౌల్ డెకరేట్ చేస్తారు అత్తమ్మ. ఇప్పుడు కోడలికి కంద కూర రెడీ. సో ట్రెడిషనల్ కూరని ట్రెండీగా డెకరేట్ చేసిన మా అత్తగారు ఇచ్చిన కూర ఇప్పుడు నేను టేస్ట్ చేసేస్తాను. ఏమాత్రం ఆలస్యం చేయను, అసలు గుజ్జు చేసేసానని నన్ను అడిచేశారు కూడా. ఇప్పుడు చూద్దాం. అసలు అద్దరిపోయింది. కంద కూరలో గుజ్జు ఉందండి, ఎంత బాగుందో తెలుసా. అసలు గుజ్జు చాలా టేస్టీగా ఉంది. బా, చాలా టేస్టీగా ఉంది. కంద నేను ఎప్పుడు ఇలా టేస్ట్ చేయలేదు నిజంగా. ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం కందని ఇంత టేస్ట్ గా ఇంత బాగుంటుందా.
మరి ఎట్లా తిన్నారు ఇప్పటిదాకా? Fry. ఎట్లా తిన్నారు? గ్రేట్ చేసిన ఫ్రై తిన్నా. ఇప్పటివరకు ఎప్పుడు కందంటే అలాగే చేసుకుంటారేమో అనుకున్నాను. చూసారు కదా అత్తమ్మ చేసిన కందకూర చాలా చాలా టేస్టీగా ఉందండి. అమృతం అంటే అలా ఉంటుందేమో, అంత బాగుంది. మీరు కూడా తయారు చేసుకొని తింటారా? మరి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తా, నోట్ చేసుకోండి. కందకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న కంద ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, తాలింపు గింజలు, బెల్లం, చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, పసుపు, నూనె. కందకూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. దానిలో కొద్దిగా పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత పసుపు వేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న కంద ముక్కలను కూడా వేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత చింతపండు గుజ్జు, కొద్దిగా బెల్లం, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకుంటూ కూరలాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పుదీనా ఆకు, పచ్చిమిర్చి చీలికలతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో సాంప్రదాయమైన కందకూర రెడీ. సో ఫస్ట్ టైం ఇంత టేస్టీగా చాలా కోడళ్ళకి అందరికి నేర్పించద్దు అన్ని రకాల వంటలు. థ్యాంక్ యూ అత్తమ్మ, మీరు చేసిన ఈ కందకూర చాలా 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 టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అందుకే మీకు మా అత్తమ్మ స్పెషల్ చట్పట్ల నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మేము తయారు చేసిన కందకూర చూడటం మీరు మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందల్లా youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచి అని టైప్ చేసి మా సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ అత్తమ్మ స్పెషల్ అని టైప్ చేయండి. అంతే, చట్పట్లో మా అత్తమ్మ తయారు చేసిన కూర ఏంటో చూసేయచ్చు. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అత్తమ్మ స్పెషల్ చట్పట్లో కలుసుకుందాం. అందరికి సెలవు, నమస్కారం.